అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం తిరుమలాయపాలెం మండలం జగన్నాథపురం విలేజ్ అనేది జగన్నాథపురం విలేజ్ అయితే రావడం జరిగింది, ఖమ్మం జిల్లా. ఇక్కడ మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం దగ్గర ఒక 10 ఎకరాల్లో అయితే మిరప సాగు చేస్తూ ఉన్నారు. సో దాంట్లో తిరుమల సీడ్స్ వారిది ప్రీతి అనే వెరైటీ కూడా ఈ సంవత్సరం సాగు చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు ఈ 10 ఎకరాల్లో కానీ తర్వాత ఈ వెరైటీకి కానీ వాళ్ళ దిగుబడి ఎంత వస్తూ ఉంది, దాంతోపాటు మొక్కకు సంబంధించిన సీడ్కి సంబంధించిన క్వాలిటీస్ ఏంటి అనే దాని గురించి పూర్తిగా రైతునైతే అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం బాగా మనకి బొబ్బర్ అనేది వైరస్ అనేది బాగా అటాకింగ్ అనేది జరిగింది. రైతులందరూ చాలా వరకు నష్టపోయి ఉన్నారు. సో ఈ వెరైటీ ఆయనకి ఎట్లా హెల్ప్ చేసింది అనే దాని గురించి రైతులైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పండి. మేడ నాగేశ్వరరావు. మీది ఏ ఊరు మండలం అని చెప్పే ప్రయత్నం? మాది ఎర్రగడ్డ గ్రామం, తిరుమలాపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్. ఖమ్మం. ఇప్పుడు జగన్నాథపురం విలేజ్ అని చెప్పి అంటే చేను కౌలు మన ఫీల్డ్ ఉన్నది జగన్నాథపురం విలేజ్. సో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో మీరు మిరప సాగు చేస్తా ఉన్నారు? మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాలు. అసలు మీకు మిరప సాగు మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 9-10 సంవత్సరాలు. 9-10 సంవత్సరాలు మిరప తోటలోనే వేస్తానే ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ మనం వీడియో తీసేది ఏంటంటే ప్రీతి అనే వెరైటీ తిరుమల సీడ్స్. ఇప్పుడు నీవు ఈ సీడ్ తీసుకున్నావు కదా, ఎక్కడ తీసుకున్నావు ఇది? భారత్ ఫెర్టిలైజర్, పొరసీరామ్ రోడ్డు. 2 ఎకరాల్లో వేసాను దీన్ని. 2 ఎకరాలు. 2 ఎకరాల మీద మీకు ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి? 20 ప్యాకెట్లు. 20 ప్యాకెట్లు. అంటే మీరు నార అనేది సొంతంగా పెంచుకున్నారా? సొంతంగా పెంచుకున్నాం. జర్మినేషన్ ఎట్లా అనిపించింది ఇది మీకు? బాగుంది. అంటే విత్తనం మొలక శాతం మీరే పెంచుకున్నారు, బాగుంది. సరిపోయిందా? అంటే 2 ఎకరాలకు సరిపోయింది. అంటే 30-40 ఇంచులుగా. అంటే 30-40 ఇంచులు అంటే కొంచెం తక్కువ మొక్కలు సరిపోయింది మీకు. సో ఇప్పుడు మనకి ఈ సంవత్సరం బాగా మనకి బొబ్బర వైరస్ అనేది బాగా అటాకింగ్ జరిగింది. ఈ వెరైటీ మీద మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అట్లాంటి ప్రాబ్లమ్స్. అంటే తోట మొత్తం 2 ఎకరాలు చూసుకుంటే ఎన్ని మొక్కలు ఉంటాయి మీ అంచనా ప్రకారం? బొబ్బర ఒక 15-20 మొక్కలు. అంటే అది కామన్ గా ఎవరికైనా అటు ఇటు వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మనకి కాపు ఎట్లా అనిపించింది మీకు ఈ వెరైటీలో? బాగుంది. అంటే బాగుండడం అంటే ఏంటంటే కాయలు కాయటం వేరు, తర్వాత మనకి దిగుబడులు బాగా రావడం వేరు. దిగుబడి అంటే మనకి పెట్టిన పెట్టుబడి మీద ఎంతో కొంత మనకి మిగిలే విధంగా అనేది చెట్టు మీద కాపు అనేది పడితే ఈ సంవత్సరం ఎంతో కొంత రైతుకు ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు ఈ వెరైటీలో నీకు దగ్గర 10 సంవత్సరాల మీద మిరప అనుభవం ఉంది కదా, ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అంటావు నీకు దీనికి? ఈ వెరైటీలో ఓన్లీ ఈ వెరైటీకి అయితే ప్రస్తుతానికి అయితే ఒక 30 క్వింటాలు అయితే వస్తుంది. 30 క్వింటాల ఎకరానికి. అవును. మొత్తం మీద 10 ఎకరాల మీద ఎంత దిగుబడి? 10 ఎకరాల మీద ఒక 250 నుంచి 280-300 మధ్య. 300 మధ్య దిగుబడి వస్తుంది. అంటే ప్రతిదీ కూడా అంటే నువ్వు చేసే విధానం అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ వెరైటీలో నీకు కింద నుంచి అంటే చెట్టు మనకి దిగుబడి అంత రావాలంటే హైట్ బాగా పెరగాలి, తర్వాత మనకి బ్రాంచ్లు బాగా రావాలి, కాయ కూడా అదే విధంగా పడాలి. సో ఒకసారి దగ్గర చూపించన్నా, నీకు గనుపు దగ్గర అనిపించిందా? నీకు ఇది దగ్గర అనిపించింది అన్న. అంటే మళ్ళీ కాయ సైజ్ కూడా బార్ ఉంది, క్వాలిటీ కూడా బారు క్వాలిటీ. గింజ శాతం ఎట్లా అనిపించింది నీకు దీంట్లో? పర్లేదన్న, మంచిగా ఉందన్న. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కింద పడ్డ కాపు అంతా ఎట్లుందో పైకి వచ్చే వరకు కూడా మనకి అదే సైజ్ అనేది రావడం చాలా ముఖ్యం, మనకి దిగుబడి బాగా రావాలి. ఇప్పుడు అట్లే అనిపించిందా నీకు? ఇంకేమన్నా తేడా అనిపించింది? అలా అనిపిస్తుంది అన్న. అంటే పైకి వచ్చిన కూడా కాయ సాగుతూనే ఉంది. సెకండ్ క్రాప్ నల్లతామర పురుగు అనేది ఎర్రనల్లి బాగా అటాక్ అయింది. అవును. దాని ప్రభావం ఎట్లా అనిపించింది? తట్టుకోగలిగింది. అవును. ఎంతవరకు పెట్టుబడి పెట్టవచ్చు? 10 ఎకరాల మీద ఒక 8 లక్షలు పెట్టాను. ఒక మొక్క పెట్టినా 2 మొక్కలు పెట్టినాను? 2 పెట్టాను. 2 మొక్కలు పెట్టు. సో ఒకసారి కింద పాత దగ్గర నుంచి చూపించు, ఒకసారి చూపించాను. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత హైట్ వరకు పెరిగి ఉంటుంది ఇది? అది 3.5-4 అడుగుల వరకు పెరిగి ఉంటుంది. 4 అడుగుల మీద కూడా మన కాయ చూసుకున్నా కానీ కింద నుంచి బ్రాంచెస్ బాగా వచ్చినాయి. అంటే 2 మొక్కలు పెట్టారు ఇక్కడ. అవునవును. ఎకరం మీద ఎన్ని మొక్కలు పెట్టారు మీరు? ఎకరానికి వచ్చేసి 12,000 మొక్క, అంటే డబల్ కాబట్టి. అంటే 6,000 పాదులు అంటే 6,000 ఇంటూ 2 మొక్కలు 12,000 మొక్కలు పెట్టారు. చిన్న అంటే 30 ఇంచుల అయితే 8,000 మొక్క పట్టింది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన ఈ తెగుళ్ళకి కానీ తర్వాత ఈ సంవత్సరం వచ్చిన ఈ రోగాలకి బాగా మిరప తోటలు అంటే చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఒక 80%, 70-80% డ్యామేజ్ అయినాయి. సో ఇప్పుడు ఈ సంవత్సరం మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఈ తిరుమల సీడ్స్ ప్రీతి సాగు చేద్దామని అనుకున్నారు అనుకో, నీ వీడియో చూసిన తర్వాత ధైర్యంగా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు దగ్గర ఒక 30 క్వింటాలు అంటున్నావు. పైన పూత ఇప్పుడు ఇగురు కూడా బాగానే ఉంది నీకు. ఈ పూత నిగురుని కాపాడుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా దిగుబడి అయితే రావచ్చు. అది నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటుంది, కాయ కోపించిన తర్వాత నీ మెయింటెనెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకోటి వేసుకోవచ్చు అంట రైతులు ఎవరైనా. ఇంకొక క్వశ్చన్ నీకు, ఈ మధ్యకాలంలో పైన ఎర్రనల్లి బాగా మాడిపోతా ఉంది. ఈ ఒక 2-3 స్ప్రేయింగ్లు ఏం కొట్టుకున్నావు ఎర్రనల్లి కంట్రోల్ అవడానికి? ఎర్రనల్లిగా సీజ్మేటాను, అలక్టో, గ్రాసియా, అనాబి, ఈ రెండు. ఇంకేమైనా కొట్టుకున్నావు ఈ మధ్య? అంటే ఎర్రనల్లి ఒకటేనా, బ్లాక్ ఈగుర్లు మాడుతున్నాయి కదా. సో ఈ ఈగుర్లు మాడకుండా ఎట్లాంటి మందులు ఏమైనా స్ప్రే చేసినాను అన్న? 2 టైమ్స్ కంటిన్యూస్ గా అయ్యా. సో ఇంకోటి, ఈ రైతు ఈ 10 ఎకరాల మిరప తోటే కాకుండా 10 ఎకరాల మీద ఒక 250 నుంచి 300 క్వింటాలు అయితే ఈజీగా తీస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఈ విధమైన కాపే కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఒక 30 ఎకరాలు కాటన్ కూడా వేయడం జరిగింది ఈ రైతే.
30 ఎకరాల మీద కాటన్ ఎంత తీసావు దిగుబడి? 380 క్వింటాలు. 380 క్వింటాల దాకా దిగుబడి తీసావు. అంటే మంచి దిగుబడి అన్నది? మంచిదన్న, మంచి దిగుబడి. అంటే ఈ దీని మీద దాని మీద శ్రద్ధ బట్టి కొంచెం తగ్గింది అనుకోండి నాకు ఎంత. సో అంటే ఈ రైతు చేసే విధానం అనేది బాగుంది కాబట్టి ఇంత దిగుబడులు అనేది వస్తూ ఉన్నాయి. రైతు ఎవరైనా కానీ సీడ్ తీసుకున్నప్పుడు, ఇట్లాంటి సీడ్ తీసుకున్నప్పుడు దానికి తగ్గ యజమాని చర్యలు చేస్తేనే ఈ విధమైన దిగుబడులు అయితే ఖచ్చితంగా మీకు ప్రతి రైతుకు కూడా సంపాదించుకోవచ్చు. సీడ్ సెలక్షన్ బాగుండాలి, తర్వాత చేసే పద్ధతులు కూడా మంచిగా ఉంటున్నాయి. మొత్తం ఇది ఎన్ని కట్టలు వేసుకున్న మంది కట్టలు దీంట్లో? 55 కట్టలు. 10 ఎకరాల మీద టోటల్. అంటే ఒక 5 కట్టలు వేసింది ఎకరానికి కూడా. ఒక 5 కట్టలే దీనికి కూడా వేసింది. పెద్దగా అది పెద్ద లెక్కలో కూడా ఒక 5 కట్టలు అంటే కూడా. భూమి స్వభావం ఎట్లా ఆడుతుంది ఇది? బాగుంటుంది, నెంబర్ 1. అంటే భూమి అంటే నల్లరేగడ. సో భూమి కూడా మంచి భూమి, నీకు మంచి దిగుబడులు అయితే వచ్చినట్టు. సో రైతులు అయితే వేసుకోవచ్చు. సో ఇదండి మనతో పాటు ఉన్న రైతు చెప్పిన సమాచారం. ప్రీతికి సంబంధించిన తిరుమల సీడ్స్ వారి ప్రీతికి సంబంధించింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం ఒక ఫీల్డ్ తీసుకున్నాం ఎన్ఆర్ఎన్ దగ్గర. అక్కడ కూడా రైతు మనకు చెప్పింది ఏదో ఒక కుంటకి 1 క్వింటాల్ దిగుబడి వస్తుంది మనతో చెప్పారు. సో ఈ సమాచారం మనం తెలియజేసేందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు వేసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే.